బెంగాల్లోకి రావడానికి బంగ్లాదేశీయుల్ని అడ్డుకుంటుంటే వీళ్ళు మళ్ళీ అస్సాం బాట పట్టారు. ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఇదే పని పడింది. రాత్రిపూట్ల కూడా నిద్ర కాదు, కనీసం అలా తోలన కూడా తోలకూడదు. తాజాగా అస్సాం పోలీసులు బీఎస్ఎఫ్ కలిసి 12 మంది అక్రమ బంగ్లాదేశీ లేదా బంగ్లాదేశ్కు సంబంధించిన వాళ్ళు భారతదేశంలో అక్రమంగా ప్రవేశించడానికి సిద్ధమైనటువంటి సందర్భంలో నిర్మోహమాటంగా అడ్డుకున్నారు. ఆ ఫొటోస్ని ఆ వీడియోస్ని కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చే ప్రసక్తి లేదు అని. అదే పాకిస్తాన్ నుంచి అయితే ఇట్లాగ ఆపం, కాల్చి పడేస్తాం. తేడా అదే పాకిస్తాన్ విషయంలో ఇక్కడికి ఉన్నటువంటి దాంట్లో. రాబోయేటటువంటి రోజుల్లో ఆ పరిణామాలు ఇక్కడ జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమైనా సరే రాబోయేటటువంటి రోజుల్లో కీలకమైనటువంటి అడుగులైతే పడతాయి అన్నది స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లనైతే అంగీకరించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అది రాష్ట్రాలు, కేంద్రము, బీఎస్ఎఫ్ అందరూ కూడా కావడమే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం.